హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ లో టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్కి అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే షిబా ఇను గురించి అయితే చార్ట్స్ అయితే చూద్దాం. షిబా ఇనులో ఇప్పుడు ట్రేడ్ చేయడం అయితే 99% హై రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకనేది వీడియోలో అయితే లాస్ట్ దాకా చూడండి. నేను 100% ఏదన్నా ఉన్నా క్లియర్ కట్ అయితే చెప్తాను. రిస్క్ అనేది అంటే రిస్కే మాత్రం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షిబా ఇను పర్టికులర్ రిస్క్ ట్రేడ్లో అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బుల్ ట్రాప్ అండ్ బియర్ ట్రాప్ రెండు అయితే జరుగుతున్నాయి. ఎందుకనేది మీకు అయితే కొన్ని ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే షిబా ఇను పర్టికులర్గా ఏంటంటే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. అది మనకి కీ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అయిందో మార్కెట్ ఏంటంటే స్లైట్లీ ఏంటంటే షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా బుల్లిష్ ట్రెండ్ అయితే ఉంది. ఓకేనా, మనకి ఏంటంటే క్లియర్ కట్ అయితే షార్ట్ టర్మ్ పర్పస్కి ఏదైతే ఉందో అది కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనేది ఒకసారి అయితే కొద్దిగా అయితే జాగ్రత్త అయితేనండి. బట్ దాంట్లో కూడా కొన్ని ట్రాప్స్ అయితే ఉంటాయి. అవి ఇప్పుడు ఏంటంటే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 4 అవర్ టైం ఫ్రేమ్లో చార్ట్ చూస్తున్నానో అందులో మనకి ప్రైస్ అనేది ఎక్కడ నుంచి డ్రాప్ అయినా మనకి ఏదైతే గ్రీన్ జోన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ టైంలో ఏదైతే గ్రీన్ జోన్ ఉందో అక్కడ బయింగ్ అయితే క్లియర్ కట్గా అయితే ఉంది. దీన్ని మనం ఏంటంటే డిమాండ్ జోన్ కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అంటే ప్రైస్ అనేది చాలా వరకు ఏంటంటే అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రైస్ అనేది 100% బుల్లిష్లో ఉందంటే లేదు. ఎందుకంటే మనకి ప్రైస్ అనేది ఖచ్చితంగా ఏంటంటే వీటి బిలోలో క్యాండిల్స్ అనేది ఇంకా కూడా అయితే క్లోజ్ కాలేదు. మల్టిపుల్ టైంలో ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా బయింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. హైలీ వెళ్తే మనకి వాళ్ళకి కొద్దిగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మార్కెట్ వీళ్ళని ట్రాప్ చేసి వెళ్ళి ఉంటే మాత్రం నేను 100% ఏంటంటే నేను అప్ ట్రెండ్కి అయితే ట్రేడ్ అయితే వేసేవాడిని. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్ లెవెల్స్లో ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళ మనీ ఏంటంటే మార్కెట్లో అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. వీళ్ళకన్నా మార్కెట్ ఏంటంటే కొద్దిగా క్యాండిల్స్ బిలో క్లోజ్ అయ్యి మళ్ళీ దీని అబోవ్ అయితే క్యాండిల్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు నేను 100% ఏంటంటే స్ట్రాంగ్లీ సేఫ్ ఎంట్రీ అయితే అయ్యేది. మనం ఏంటంటే అప్ ట్రెండ్కి అయితే ట్రేడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిస్క్ రేషియో మెయింటైన్ చేస్తూ అయితే ట్రేడ్ చేయాలి. ఎందుకు అనేది నేను ఇప్పుడు క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ మనకి ఏదైతే 1 డే టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అక్కడ నాకు సిగ్నల్ అయితే ఫ్లాష్ అయింది. రీసెంట్లీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయింది. మనకి 1 డే టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అక్కడ సేల్ సిగ్నల్ అయితే ఫ్లాష్ అయింది. ఇక్కడ దాకా ఎంత ఇంక్రీజ్ అయినా మనకి ఏదైతే 1 డే టైం ఫ్రేమ్లో ఉందో అది దాన్ని ఇంక్రీజ్ కావాలి. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్లీ ఆ సేల్ సిగ్నల్ ఎక్కడ దాకా ఫ్లాష్ అయిందంటే క్లియర్ కట్ చూసుకున్నట్లయితే ఈ జోన్ లాగా ఈ మనకి ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ దాకా ఏంటంటే మార్కెట్ ఏంటంటే సేల్ సిగ్నలే ఫ్లాష్ అయింది. 100% ఏంటంటే వీటి అబౌవ్స్ ఉంటేనే మాత్రం ఏంటంటే అప్పుడు మనకి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు రిస్క్ అయితే మెయింటైన్ చేస్తూ ఎంటర్ కండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ రిస్క్ రేషియో మెయింటైన్ చేస్తూనే ఎంటర్ కావాలి. 99% రిస్క్ ఉంటుంది. మీరు రిస్క్ లేని ప్రాఫిట్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే లాంగ్ టర్మ్ ఉన్నారో వాళ్ళైతే మీరు సేఫ్ అయితే ఉంటారు. వాళ్ళు మీరు ఏంటంటే కొత్త ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలనేది ఒక ఎంట్రీ పాయింట్ అయితే చెప్తాను, అదైతే నోట్ చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ట్రెండ్ అని బ్రేక్ అయిందో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనం మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. మనకి నియర్లీ ఎక్కడ దాకా పుల్ బ్యాక్ కొట్టే ఛాన్స్ ఉందంటే ఈ డైలీ లెవెల్ మ్యాక్సిమం ఏంటంటే ఈ డైలీ లెవెల్ దగ్గరికి ఏదైతే ఉందో అక్కడ మీకు ఒక షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక ఎంట్రీ తీసుకోండి. అండ్ ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్ కాదు లాంగ్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఎంట్రీ అవుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే ఎంట్రీ తీసుకోండి. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్కి ఉన్న వాళ్ళు, షార్ట్ టర్మ్ పర్పస్కి అయితే నేను ఎవరైతే చెప్తున్నానో వాళ్ళు కూడా ఎంటర్ కావచ్చు. బట్ హైలీ రిస్క్ తీసుకోవచ్చు. మీ రిస్క్ రేషియో ఏ విధంగా మేనేజ్ చేయాలని కూడా నేను క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఒకసారి అయితే జాగ్రత్త చూడండి. ఎంటర్లీ చూసుకున్నట్లయితే ఈ జోన్ టోటల్లీ చూసుకున్నట్లయితే ఈ జోన్లో ఎక్కడ దొరికినా మీరు అక్కడ బయింగ్ అయితే చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎంట్రీ కావాల్సిన ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ నుంచి ఈ జోన్స్ను కూడా మీకు క్రాస్ అయిందంటే ఒకవేళ ఇక్కడ మీరు బై చేసుకుంటే మీకు నేను ఎందుకు ఇక్కడ మీరు లాంగ్ టర్మ్లో ఎంటర్ కామని చెప్తున్నాను అనే దాని గురించి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఎవరైతే ఇక్కడ బై చేస్తారో వన్స్ మార్కెట్ అనేది వీటికన్నా ఇక్కడ నుంచి అయితే మార్కెట్ ఒక రిజెక్ట్ అవుద్దా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ ఏంటంటే వీటికన్నా కూడా ఎగ్జాక్ట్గా ఇంక్రీజ్ అవుతుందంటే మనకి ఏదైతే ఆల్ టైమ్ హై అనేది రీచ్ అవుద్ది, అంటే కిందటిసారి హైని అయితే రీచ్ అవుద్ది. వన్స్ వీటిని కూడా మనకి బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎంట్రీ పాయింట్ అనేది మీకు మంచి ప్రాఫిట్ అయితే తీసుకొస్తుంది. అది కూడా ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలంటే మనకి ఏదైతే స్టార్టింగ్ పాయింట్లో ఎవరైతే డిప్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఈ బాటంలో
ఎవరైతే ఈ మనకి ఏదైతే బాటమ్ సిగ్నల్ ఫాలో అయ్యారో, మన ఏదైతే ప్రీమియం గ్రూప్ ఏదైతే ఉందో అందులో బాటంలో ఎవరైతే బై చేస్తారో ఇక్కడ మనకి నియర్లీ 1 lakh అయితే ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ దాకా అయితే వాళ్ళకి ప్రాఫిట్లోనే ఉన్నారు. బట్ మార్కెట్ అనేది ఇక్కడ పుల్ బ్యాక్ కొట్టింది. మనం ఏంటంటే ఇక్కడ నియర్లీ ఒక 10,000తో ఆ విధంగా మనం ఏంటంటే ట్రేడ్ చేయాలి. అది కూడా మీకు ఏంటంటే స్పాట్లోనే అయితే ఉంటుంది. స్పాట్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని ఈ విధంగా నేను చెప్పిన పరంగా ఒక 10% అమౌంట్తో మాత్రమే మీరు ఏంటంటే ఎంటర్ కావచ్చు. చూసుకోండి, నేను చెప్పిన విధంగా అయితే మీరు ఆ రిస్క్ రేషియో మెయింటైన్ చేస్తూ ఎంటర్ కాండి. ఎందుకంటే పదే అయితే నన్ను అడుగుతున్నారు. నా పరంగా ఏంటంటే షిబా ఇను ప్రజెంట్ హైలీ రిస్క్ అయితే కనబడుతుంది. నేను చాలా వరకు ఏంటంటే నేను సేఫ్ సిగ్నల్లో మాత్రమే ట్రేడ్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షిబా ఇను ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ నోట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అది బాటంలో ఉన్నప్పుడు అందరూ అయితే సైలెంట్గా ఉన్నారు. బట్ నేను మాత్రం మీ గ్రూప్లో ఏంటంటే పదే నేను చెప్పాను, బై చేయండి. బట్ ఇప్పుడు ఇంక్రీజ్ అయిన వెంటనే మీరు రిస్క్లో అయితే మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ మూమెంటం అనేది ఇంకా పుల్ బ్యాక్ అయితే చేయలేదు. ఒకవేళ కరప్షన్ ఉంటే మనకేంటంటే నియర్లీ 30 to 20% కరప్షన్ ఏ విధంగా ఉండాల్సిందే. అవన్నీ మైండ్లో ఉంచుకొని మనం ఇప్పుడు ట్రేడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నేను ఎందుకు ఇక్కడ ఎంట్రీ అయితే మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఏదైతే ఈఎంఐ లైన్ సపోర్ట్ ఉందో అది అక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మల్టిపుల్ టైంలో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఆ ఎల్లో లైన్ దగ్గర మనకి సపోర్ట్ దొరుకుతుంది. వన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి 100% ఏంటంటే బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా కూడా దాని ఎబోవ్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే స్ట్రక్చర్ ఏంటంటే కొద్దిగా బుల్ సైడ్ కూడా ఉంది. అండ్ కొద్దిగా మనకి 1 day టైం ఫ్రేమ్లో బిఆర్డీ ట్రెండ్ కూడా అయితే ఉంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈఎంఐ ఎబోవ్ ఉందో మార్కెట్ అక్కడ నుంచి ఒక ర్యాలీ అయితే క్రియేట్ చేసింది. ఒకసారి అయితే చూసుకుంటే అక్కడ నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది, 371% డైరెక్ట్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి దీని అబోవ్ ఉండి దీని అబోవ్ వచ్చి దీని అక్కడ ఫుల్ బ్యాక్ కొట్టిందంటే ఖచ్చితంగా మార్కెట్ కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నియర్లీ 9% ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మైండ్లో ఉండి మాత్రమే నేను ఇక్కడ మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఒక ఎంట్రీ అయితే మీకు తీసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. దాన్ని యూజ్ చేసుకుంటారంటే మీరు ఇష్టం అయితే యూజ్ చేసుకొని ఎంటర్ కండి. లేదు మేము రిస్క్ తీసుకోము, సేఫ్ సిగ్నల్ కావాలి అంటే గ్రూప్లోకి రండి. గ్రూప్లో ఉంటే నేను ఓన్లీ పర్టికులర్ గుర్తుపెట్టుకోండి, షిబా లాంటి దాంట్లో ఏంటంటే రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు గ్రూప్లో అయినా ఉన్నప్పటికీ లేదంటే ఏంటంటే మీ యూట్యూబ్లో అయినప్పటికీ అది మాత్రం రిస్క్ ట్రేడ్ కిందనే అవుద్ది. మీకు ఏదైతే సేఫ్ సైడ్స్ ఉంటాయో, సేఫ్ సిగ్నల్స్ ఉన్నాయో, ఇంకా షిబా లాగా ఏవైతే ఇంక్రీజ్ కానీ కాయిన్స్ ఉన్నాయో అలాంటి సిగ్నల్ కావాలంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉండండి. గ్రూప్లో మీకు ఏంటంటే సేఫ్ సిగ్నల్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రిస్క్ రేషియో ఏ విధంగా మెయింటైన్ చేయాలి అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రైస్ అనేది ఈ డిమాండ్ జోన్ నుంచి ఖచ్చితంగా ఏంటంటే బయింగ్ అవుతుంది. కాబట్టి మనం ఈ డిమాండ్ జోన్ని బ్లైండ్గా అయితే ఫాలో కావాలి. అంటే ఇక్కడ ఒక బ్లైండ్ ట్రేడ్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకొని రిస్క్ రేషియో ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎవరైతే ఇక్కడ ఎంటర్ అవుతారో షార్ట్ టర్మ్ పర్పస్కి చెప్తున్నాను, లాంగ్ టర్మ్ పర్పస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. దీనికన్నా కొద్దిగా బిలోలో అయితే మీ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. అండ్ ఫస్ట్ టార్గెట్ మీ టార్గెట్స్ అనేది ఖచ్చితంగా దీనికన్నా ఎబోవ్ అయితే ఉండడానికి లేదు. ఇక్కడ మీరు ఏంటంటే కొద్దిగా గొప్ప టార్గెట్ అయితే బుక్ చేసుకొని నన్ను అడిగితే ఎగ్జిట్ అవ్వడం బెస్ట్. అండ్ దాంతోపాటు ఇంకా మీకు ఏదైతే ఈ 1 day టైం ఫ్రేమ్లో మనకి 1 day టైం ఫ్రేమ్లో అండ్ 4 hour టైం ఫ్రేమ్లో వాల్యూమ్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఏదైతే వాల్యూమ్ ఉందో అంటే ఇక్కడ నుంచి హై టైంలో మనకి ఏదైతే వాల్యూమ్ క్రియేట్ అయిందో దాని నుంచి కూడా అయితే నేను కన్సిడర్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకే గైస్, ఇక్కడ మనకి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దానికన్నా బిలోలో అయితే మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. దానికన్నా ఎబోవ్ ఉంటే 100% ఏంటంటే నేను బుల్లిష్ మార్కెట్ దిక్కు అయితే వెళ్ళేవాడిని. బట్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఏముంది దానికన్నా కొద్దిగా బిలోలో అయితే ట్రేడింగ్ అవుతుంది. ఒకసారి అయితే ఆ వాల్యూమ్ ప్రొఫైల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా ఒకసారి అయితే మాట్లాడదాం. ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా వీటి దగ్గర నుంచి ఫ్లక్చువేట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ ట్రేడ్ అయింది. ఒకసారి అయితే గమనించండి, ఎక్కువ ట్రేడింగ్ అయిన ఏరియా కూడా మనం అయితే నోట్ చేయాలి. ప్రైస్ అనేది కన్సిడర్గా ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పటి నుంచి కూడా మనకు కొద్దిగా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా ఏంటంటే ఇక్కడ పుల్ బ్యాక్ అయ్యే రేంజ్ దాకా. ఓకేనా గైస్, ఇది మొత్తానికి టోటల్గా మనకి షిబా ఇను సంబంధించిన అప్డేట్. అండ్ దాంతోపాటు ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి, 1 day టైం ఫ్రేమ్లో సేల్ సిగ్నల్ ఫ్లాష్ అయిందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సేల్ సిగ్నల్ ఇన్వాలిడ్ కావాలంటే ఒక ఛాన్స్ అయితే ఉంది. ఏదైతే మనకి ఆల్ టైమ్ హై ఉందో దీనికన్నా బ్రేక్ అయిందంటే స్ట్రాంగ్ లేదంటే బయింగ్ వాల్యూమ్ అయితే కన్సిడర్ అవుద్ది. అండ్ దాంతోపాటు చూసుకోండి మనకి ఏదైతే 3 hour టైం ఫ్రేమ్లో మనకి వాల్యూమ్లో చూసుకున్నట్లయితే సేలర్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. నేను దాన్ని కూడా చూపిస్తున్నాను. వాల్యూమ్ జనరేట్ అయిందా లేదా కూడా మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఒక వాల్యూమ్ అయితే హ్యూజ్ స్పైక్ అయితే వచ్చింది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. వీళ్ళు ఎవరైతే సేల్ చేశారో వీళ్ళకన్నా ఎక్కువ మార్కెట్లో ఏంటంటే 100% ఏంటంటే
వాల్యూమ్ జనరేట్ కావాలి. అంటే బయింగ్ వాల్యూమ్ జనరేట్ అవుతే ఎస్ నేను అప్పుడు ఏంటంటే 100% సేఫ్ ఎంట్రీ అయితే అవుతాను. అప్పటిదాకా ఏంటంటే నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పాను. నేను షార్ట్ టర్మ్ పర్పస్ కూడా ఎలాంటి షిబాయినులో ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. అది ఒకవేళ ఇంక్రీజ్ అయినప్పటికీ డౌన్ అయినప్పటికీ నాకు కొన్ని పర్టికులర్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ లెవెల్కి వచ్చేదాకా నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను. మీరు ఒకవేళ ఎంటర్ కావాలనుకుంటే నేను ఏ విధంగా ఎంటర్ కావాలని కూడా చెప్పాను. దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని అయితే మీరు ఎంటర్ కాండి. నేను ఇలాంటి రిస్క్ ట్రేడ్లు అయితే నా పరంగా అయితే తీసుకోను. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. మీరు షిబాయిను కాకుండా మీరు ఇలాగనే స్టార్టింగ్లో మీరు ఏదైనా కాయిన్స్లో మీరు బై చేయాలి, స్టార్టింగ్ పీరియడ్లో మీకు రిస్క్ లేకుండా ఈ విధంగా ప్రాఫిట్ అయితే తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా గ్రూప్లో అయితే ఉండండి. గ్రూప్లో ఏంటంటే మీకు కన్ఫర్మ్ సిగ్నల్స్ అయితే ఇస్తాను. అది కూడా సేఫ్ సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ఇంక్రీజ్ అయిన కాయిన్స్ ఎంబడ కాకుండా మీకు ఇంక్రీజ్ కాని కాయిన్స్ని చూసుకొని వాటిలో కొద్ది వాల్యూమ్ జనరేట్ అయిన కాయిన్స్ని మీకు అయితే గ్రూప్లో ఇస్తాను. దాంట్లో 100% అయితే గ్యారంటీ ఇవ్వగలను, మీకు ప్రాఫిట్ అయితే వస్తాయి. ఓకేనా గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో అనేది క్లియర్ కట్ అయితే చూడండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి అయితే వెళ్ళండి. కామెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు 1000 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే అయితే మీరైతే పంపించిన తర్వాత ఈ టెలిగ్రామ్ రూమ్కి స్క్రీన్ షాట్ అయితే కొట్టండి. గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. ఇది గైస్ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద మెన్షన్ చేయండి. మీరు బుల్లిష్ దిక్కు అయితే ట్రేడ్ చేయాలనుకుంటారా, లేకుంటే బియర్ దిక్కు అయితే ట్రేడ్ చేయాలనుకుంటారా, మీరైతే మీ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే చేయండి. దీంట్లో ఎవరు ఉండొచ్చు అనే దాని గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను. ఎవరైతే షిబాయిను ఇంకా సేల్ చేయలేరో వాళ్ళ పర్పస్కి మాత్రమే నేను ఈ వీడియో చేశాను. ఎవరైతే షార్ట్ టర్మ్ పర్పస్ కొత్త ఎంట్రీ తీసుకోవాలి వాళ్ళు మీ రిస్క్ అనేది ఆ విధంగా మెయింటైన్ చేస్తూ మీరు ఎంటర్ కావాలి. గుర్తుపెట్టుకోండి, మీరు రిస్క్ తీసుకుంటేనే మనీ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే రిస్క్ మాత్రమే ఉంటుంది, సేఫ్ సిగ్నల్స్ అయితే ఉండవు షిబాయినులో. ఎందుకున్న ఈ పొజిషన్ అలాంటిది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను 100% ఏంటంటే చెప్పలేను. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే అటు బుల్ దిక్కు అండ్ ఇటు బియర్ దిక్కు రెండు దిక్కు ట్రాప్ అయింది. నేను ఎప్పుడైనా కూడా ఏదైనా క్లియర్గా డైరెక్షన్ ఇస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ట్రాప్స్ ఎక్కువ ఉన్నాయి. అది మైండ్లో ఉంచుకొని మాత్రమైతే నేను చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.